హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఔరంగాబాద్ దగ్గరలో ఉన్న దేవగిరి కోట చూపిస్తాం. ఫ్రెండ్స్, ఈ దేవగిరి కోటకి రావాలంటే ఔరంగాబాద్ బస్ స్టాండ్ నుండి ఇక్కడికి 13 కిలోమీటర్లు ఉంటుంది. హాఫ్ అన్ అవర్కు బస్సు వస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఔరంగాబాద్ వచ్చినప్పుడు ఇక్కడికి రావచ్చు. ఈ లైన్లోనే ఇల్లోర గుహలకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా చూడటానికి రావచ్చు. ఫ్రెండ్స్, ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలి. కెమెరాలకి కూడా టికెట్ తీసుకోవాలి. నాకు ఎంట్రన్స్ ఫీజు ప్లస్ కెమెరా రెండింటికి 25 రూపాయలు తీసుకున్నారు. ఫ్రెండ్స్, 25 రూపాయలు పే చేశాను. కోట ఎంట్రన్స్ లో ఎలా ఉందో చూడండి. ఇవి పెద్ద పెద్ద గోడలతోటి కోట. ఈ కోటని ఎంతో మంది రాజులు పరిపాలించారండి. ఫ్రెండ్స్, ఈ కోటలోని మొట్టమొదటిగా ఈ కోటని యాదవరాజు బిల్లంరాజు గారు ఈ కోట నిర్మించారండి. ఫ్రెండ్స్, ఇది రూట్ మ్యాప్. కోటలోకి ఎలా వెళ్ళాలనేది రూట్ మ్యాప్ పెట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కోట ఎంట్రన్స్ లోనే తలుపులు హెవీగా తయారు చేసి ఉంటాయి. అంటే శత్రు సైన్యులు బద్దలు కొట్టకుండా చాలా గట్టిగా తయారు చేశారంట. ఫ్రెండ్స్, కోట తలుపులు అవి ఏనుగులు కూడా పగలగొట్టలేవంట, అంతలాగా తయారు చేశారంట. ఫ్రెండ్స్, అప్పట్లో సైనికులు పగలగొట్టలేకపోతే ఏనుగులతోటి పగలగొట్టించేవారంట. అవి తలుపులు పగలగొట్టేటప్పుడు గుచ్చుకునేలాగా చూసారా, సోలాల టైప్ లో తలుపులకి అరేంజ్మెంట్ చేశారు. చూడండి, ఏనుగులు కూడా బద్దలుగొట్టలేకుండా ఉండేలాగా భగవద్బందీగా తలుపు తయారు చేశారు. ఫ్రెండ్స్, ఈ కోటలో రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అసలు ఆస్కారం ఉండదంట. ఫ్రెండ్స్, తికమక్కగా ఉంటుంది. ఆ సైనికుడికి లోపలికి వెళ్తే ఇటు వెళ్ళాలో తెలియకుండా ఈ కోటని అలా తయారు చేశారంట. ఫ్రెండ్స్, ఎంట్రన్స్ లోనే మ్యూజియం పెట్టారు. అప్పట్లో వాడిన ఫిరంగులు, యుద్ధంలో వాడిన ఫిరంగులు ఇక్కడ డిస్ప్లేగా పెట్టారు. చూడండి, చాలా బాగుంది. చిన్నవి పెద్దవి కూడా లోపలికి వెళ్ళి కొద్ది కనబడుతూ ఉంటాయి. చిన్న ఫిరంగు అప్పట్లో యుద్ధంలో వాడేవారు. ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్, దేవగిరి కోట 11వ శతాబ్దంలో యాదవరాజు బిల్లంరాజు నిర్మించాడంట. అప్పుడు దీన్ని దేవగిరి కోట అని పిలిచేవారు. తర్వాత ఢిల్లీ సుల్తాను 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ దీన్ని దౌలతాబాద్ గా పేరు మార్చారు. ఫ్రెండ్స్, పట్టణం పేరు దౌలతాబాద్ కోట అని కూడా అంటారు. ఫ్రెండ్స్, లో మహమ్మద్ బిన్ తుగ్లక్ దీన్ని దౌలతాబాద్ కోట అని పేరు మార్చారు. ఫ్రెండ్స్, దేవగిరి కోట అంటారు, ప్లస్ దౌలతాబాద్ కోట కూడా అంటారు. ఫ్రెండ్స్, దీన్ని ఈ కోటలోకి శత్రు సైన్యం రావడానికి దారులు తెలియకుండా ఉండడానికి గజిబిజిగా ఉంటాయి. ఫ్రెండ్స్, అంటే ఎటు శత్రు సైన్యానికి
రాజుగారి గది కనపడకుండా ఉండడానికి మ్యాప్ తయారు చేశారండి ఫ్రెండ్స్. ఇది చూడండి, మనం ఇది కోట అంతా చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. అంటే ఒక లైన్ లో దారి కనబడదు, కోట లోపలికి వెళ్ళడానికి ఒక లైన్ గా ఉండదు ఫ్రెండ్స్. ఎవరు వచ్చినా కన్ఫ్యూజ్ పడిపోతారు, ఏంటి దారి ఏంటి అనేది. అంటే అప్పట్లో శత్రువులకి దారి తెలియకుండా ఉండడానికి ఇలా తయారు చేశారండి కోట. ఫ్రెండ్స్ పక్కనే బావి ఉంటుంది, అవి కూడా చూద్దాం. ఈ బావిని సరస్వతి బావి అంటారు ఫ్రెండ్స్, సరస్వతి వెల్. అది అప్పట్లో రాజుల కాలంలో ఇందులోంచి వాటర్ వాడుకునేవారంట, ఈ బావిలోంచి మంచినీళ్ళు వాడుకునేవారంట ఫ్రెండ్స్. బావి చూసారే ఎంత పెద్ద బావి, అప్పట్లో రాతి కొండలతోటి తయారు చేసిన బావి. ఇందులోంచి మంచినీళ్ళకు వాటర్ తాగడానికి వాటర్ వాడేవారంట రాజుల కాలంలో. అప్పట్లో వాడుకునేవారంట ఈ బావిని. ఇప్పుడు కూడా ఆ బావి ఏ చెక్కి చెదరకుండా అలా ఉంది. ఫ్రెండ్స్ పక్కన కనబడుతున్న గదులు చూసారా, ఈ గదులు భటులు విశ్రాంతి గదులు అంట ఫ్రెండ్స్. ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారంట భటులు విశ్రాంతి తీసుకోవడానికి అరేంజ్మెంట్ చేసిన గదులు. ఈ పక్క నుంచి వెళ్తే భారత మాత టెంపుల్, ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పట్లో నీళ్ళు నిల్వ వేసుకునేవారంటే ఈ ట్యాంక్ లోని. ఇదే ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్. ఈ ట్యాంక్ లో వాటర్ నిల్వ వేసుకునేవారంట అప్పుడు కాలంలో. ఇప్పుడు భారత మాత టెంపుల్ చూపిస్తాం ఫ్రెండ్స్. భారత మాత టెంపుల్ చూపిస్తాను చూడండి. భారత మాత టెంపుల్ దేవాలయం. ఎంట్రన్స్ గేటు, దేవాలయానికి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గోపురం ఫ్రెండ్స్. ఇది ముందుగా హిందువులు పాలించేవారు, యాదవ రాజులు పాలించేవారు కదా హిందువులు. తర్వాత ముస్లిమ్స్ పాలించారు కదా. ఈ దేవాలయము ముస్లిమ్స్ దేవాలయం లాగా, మసీద్ లాగా కనబడుతుంది, హిందూ దేవాలయం లాగా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, దేవాలయం ఎదురుగా ప్రశాంతమైన వాతావరణంతో, చాలా ఖాళీ ప్లేస్ తోటి ఉంది ఫ్రెండ్స్. దేవాలయం చాలా బాగుంటుంది చూడండి. భారత మాత దేవాలయము. భారతమాత దేవాలయం చూడండి, లోపల స్తంభాలతోటి గోపురము, స్తంభాలతోటి కళ్యాణ మండపం ఉంటుంది. చూడండి చాలా అందంగా నిర్మించారు ఫ్రెండ్స్ ఈ దేవాలయము. భారతమాత దేవాలయము. ఇక్కడ కోటలో ఉన్న దేవాలయాలు హిందువులు పాలించే టైంలో హిందూ దేవాలయంలాగా తయారు చేసుకున్నారు, నిర్మించారు.
తర్వాత ముస్లిమ్స్ పాలించిన తర్వాత ముస్లిమ్స్ దేవాలయాల్లాగా, ముస్లిమ్స్ మసీదుల్లాగా నిర్మించుకున్నారు ఫ్రెండ్స్ ఈ దేవాలయాల్ని. చూడండి, బాగుంటాయి, అన్నీ చాలా నీట్గా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ అప్పటి కాలంలోని దేవాలయాలు. పదకొండవ శతాబ్దం కాలం నాటి దేవాలయాలు ఫ్రెండ్స్ ఇవి. ఫ్రెండ్స్ దర్శించుకోండి భారత్ మాత. ఇది చార్మినార్. ఇది 1435లో గుజరాత్ పై విజయం సాధించిన గుర్తుగా నిర్మించారండి ఫ్రెండ్స్. ఇది చార్మినార్ అంటారు. చార్మినార్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉందనేది. గుజరాత్ మీద విజయం సాధించిన గుర్తుగా ఈ చార్మినార్ నిర్మించారంట. అప్పట్లో లోపలికి పంపించేవారు, ఇప్పుడు లోపలికి పంపట్లేదు ఫ్రెండ్స్, పైకి వెళ్ళనివ్వట్లేదు, డోర్లు అన్ని లాక్ వేస్తారు. చార్మినార్ అప్పట్లో కట్టిన చార్మినార్. చూడండి, చాలా నీట్గా అందంగా కట్టారు. పక్కన గదులు కూడా ఉన్నాయి, బట్టలు ఉంటాయని గదులు ఇంకుంటా. పైన చాలా హైట్ లోని చార్మినార్ కట్టారు ఫ్రెండ్స్. అప్పట్లో పైకి పంపించేవారండి, అప్పుడు మీరు వెళ్ళే టైంకి పంపట్లేదు ఫ్రెండ్స్ పైకి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాటర్ కావాలంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళకి ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి కూడా ఈ కోట మధ్యలో అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్తే గానీ ఒక వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. పైన ఏమీ ఉండవు, చాలా చాలా నీరసం వచ్చేస్తుంది. అంటే కొండ పైకి గుహలోంచి కోటలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంటుంది ఈ కోటలోని. అందుకని మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు వాటర్ బాటిల్ పట్టుకెళ్ళటం మర్చిపోకండి. ఇక్కడ తప్ప మళ్ళీ ఎక్కడ వాటర్ ఉండదు. మధ్యలోకి వచ్చాక కోట అలా ఉంది చూడండి ఫ్రెండ్స్. పక్కనే దేవాలయం ఉంది. ఇది మసీద్ అంట. అప్పట్లో దేవాలయంగా ఉంది, లోపల చూస్తుంటే దేవాలయంలా కనబడుతుంది, మసీదు లాగా కూడా కనబడుతుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా, ముందుగా అప్పట్లో హిందువులు పాలించే టైంలో హిందూ దేవాలయంగా వాడుకునేవారు, ముస్లిమ్స్ పాలించేటప్పుడు మసీదుగా వాడుకునేవారంట ఫ్రెండ్స్ ఈ దేవాలయాల్ని. అది అక్కడ భారత్ మాత దేవాలయం కూడా అంతే ఫ్రెండ్స్, ఇదే అంతే. కట్టడాలు కూడా 2 విధాలుగా కనబడతాయి చూడండి. ఆ కాలం నాటి దేవాలయం. లోపల విగ్రహాలు ఏమి ఉండవు ఫ్రెండ్స్. చూడండి లోపల ఎలా ఉందో. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, ఇంకా లోపలికి. ఇక్కడ డోర్లు చూపిస్తాం చూడండి ఎలా ఉన్నాయో. చాలా గట్టిగా ఉంటాయి, బలంగా ఉంటాయి. ఏనుగులు కూడా పగలగొట్టలేనంత బలంగా తయారు చేశారు ఫ్రెండ్స్ ఈ గేట్లని. చూసారా సోలాలు ఎలా ఉన్నాయో. ఏనుగులు గుద్దేటప్పుడు తలకు గుచ్చుకునేలాగా అరేంజ్మెంట్ చేశారంట చూడండి.
అప్పటి కాలం నాటి కోట, 11వ శతాబ్దం కాలం నాటి కోట ఫ్రెండ్స్, అప్పుడు నిర్మించిన కోట. దారులు అన్ని ఎలా ఉన్నాయో గజిబిజుగా ఉంటాయి. ఒక లైన్ గా దారి కనపడదు లోపలికి వెళ్ళటానికి. మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ పడిపోతాం, లైన్ గా కోట పైకి వెళ్తున్నామా లేదంటే పక్కకి వెళ్ళిపోతున్నామా అని కూడా డౌట్ వస్తుంది. అంటే సైనికులకి, శత్రు సైనికులకి దారి తెలియకుండా ఉండటానికి కూడా తయారు చేసిన కోట అంట ఫ్రెండ్స్ ఈ కోట. దేవగిరి కోట, దౌలతాబాద్ కోట. ఈ కోటని దేవగిరి కోట అంటారు, దౌలతాబాద్ కోట అని కూడా అంటారు ఫ్రెండ్స్. చూసారా, ఇటు వెళ్తే ఇటు దారి లేదు, మనం ఇటు అనుకుని ఇటు వెళ్ళామంటే ఇంకా ఇటు కూడా ఏమీ కనపడదు ఫ్రెండ్స్. ఈ కోట మ్యాప్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అప్పట్లో చాలా అందంగా నీట్గా లోపలికి ఎంట్రన్స్ ఎవరికి తెలియకుండా, దారులు తెలియకుండా అరేంజ్మెంట్ చేశారంట ఈ కోటలోకి వెళ్ళడానికి. దౌలతాబాద్ కోట చాలా పెద్ద కోట ఫ్రెండ్స్ ఇది. ఒక వంతు కోట ఇక్కడ నుంచి మళ్ళీ వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వరకు మనం కోట సకానికి వచ్చాం, మధ్యలోకి వచ్చాం ఫ్రెండ్స్. చాలా పెద్ద కోట. ఇక్కడ సీక్రెట్ గదులు అనుకుంటా బొట్టులు ఉండటానికి. దౌలతాబాద్ కోట చాలా పెద్దది కదా, మొత్తం ఈ ఒక్క వీడియోలో చూపించడానికి మొత్తం వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఒక వీడియో తీసాను. నెక్స్ట్ వీడియోలోని రాజుగారి కోట చూపిస్తాం ఫ్రెండ్స్. అది కొండ గుహల్లోంచి వెళ్ళాలి. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు కోట సగం దూరం వచ్చాం ఫ్రెండ్స్. ఈ కోట చూడడానికి వస్తే గానీ భోజనం చేసి రావాలి ఫ్రెండ్స్. చాలా ఇక్కడ ఏమి దొరకవు, తినడానికి ఏమి దొరకవు. ఇక్కడ నుండి బయట లొకేషన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కొండ పైన రాజుగారి రాణి గారి గదులు ఉంటాయి. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని నేను వీడియో తీయలేదు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.